శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డా, ఇన్ని రోజుల నీ నిరీక్షణ ఫలించిందమ్మా. ఇది ఒక గొప్ప వార్త. వెంటనే విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు ఈరోజు తన బిడ్డల యొక్క ఎన్నో రోజుల నిరీక్షణ ఫలించిందని బాబాగారు అంటూ ఉన్నారు. ఇది ఒక గొప్ప వార్త తల్లి, వెంటనే నువ్వు వినాలని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. అయితే బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామంటే బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నీ కోరిక ఒకటి తీరబోతోందమ్మా. నీ సాయి మాటలను తీసి పడేయకు తల్లి. వెంటనే ఈ సందేశాన్ని విను. ఒక చక్కని వార్తను తీసుకుని మరి నేను నీ ముందుకు రాబోతున్నాను. నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధంగా ఉండు బిడ్డ. ఏంటి బాబా మీరు చెప్పేది? నాకు అస్సలు అర్థం కావడం లేదు అనుకుంటున్నావా? చూడమ్మా, నీ జీవితంలో ఆనంద క్షణాలే లేవు, నీ పెదవులపై చిరునవ్వే లేదు. కానీ నువ్వు ప్రతి క్షణం నీ కుటుంబం కోసం అనుక్షణం పోరాడుతూనే ఉన్నావు. నీ అతి పెద్ద కోరిక ఒకటి తీర్చమని నన్ను ఎప్పటి నుంచో కోరుతున్నావు కదా తల్లి. మరి నీ ఆశ అసలు తీరడం లేదు. నీ కలలు అన్నీ కూడా కలలుగానే మిగిలిపోతున్నాయి. ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మరి నువ్వు నన్ను అడిగిన కోరిక మాత్రం అలానే వదిలేశానని బాధపడుతూ ఉన్నావు కదా. ఎందుకు బాబా మీరు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు? మీరిలా చేయడం ఏమీ బాగోలేదు తండ్రి. అందరి మంచి కోరుకుంటున్న నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? అసలు ఈ భూమి మీద మంచి వారికి అసలు మంచే జరగడం లేదు. కష్టాలు, కన్నీళ్లతోనే జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఇలా కష్టాలు ఎదురవడంతో మంచివారి మనసు కూడా బండరాయిగా మారిపోయి చెడువైపు నడుస్తూ ఉన్నారు బాబా. దీనికి మీ సమాధానం ఏంటి? అసలు ఈ లోకంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియడం లేదు. ఏంటి తండ్రి ఇది? ఏంటి తండ్రి ఈ జీవితం అని అడుగుతూ ఉన్నావు, అవునా? చూడమ్మా, ఈ ప్రపంచంలో మంచివారు ఎలా అయితే జీవిస్తున్నారో అలానే చెడ్డవారు కూడా జీవిస్తున్నారు. నీ మంచి మనసుతో అందరికీ మంచి చేస్తావు. అదే నీకు, నీ కుటుంబానికి శ్రీరామ రక్షగా మారుతూ ఉంది. ఆ విషయాన్ని నువ్వు గ్రహించలేకున్నావు. ఇలా మంచి చేయడం ద్వారానే నీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే జీవితంలో ఎక్కడా ఆగిపోకుండా ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నావు. ఆ విషయాన్ని గుర్తించు బిడ్డ. మంచివారికి కష్టాలేంటి అని ప్రశ్నిస్తున్నావు కదా తల్లి. అది నిజమే, నేను కూడా ఒప్పుకుంటానమ్మా. ఎందుకో తెలుసా? ఈ లోకంలో మంచివారినే ఆ భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు. వారి సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఎన్ని రోజులు ఇలా సహనంగా ఉండగలరో చూస్తూ ఉంటాడు. ఆ పరీక్షా కాలం ముగిసిన వెంటనే వారికి గొప్ప ప్రతిఫలాన్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని గుర్తుపెట్టుకో. ఇన్ని రోజులు మంచిగా నడిచినటువంటి బిడ్డలు పొరపాటున తప్పటడుగు వేస్తే ఇన్ని రోజుల వారి పరీక్షా కాలం బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. అందుకే పరీక్షా కాలంలో ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరితో ఉండాలి, మంచి వైపే నడవాలి. చెప్పాను కదా తల్లి, నీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే నువ్వు చేసే మంచి నిన్ను నడిపిస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా. ఆ విషయాన్ని గుర్తించు. కష్టంలో ఉన్న వాళ్ళతోనే బాబా ఉంటారని గుర్తుపెట్టుకో.
ఈ లోకంలో మంచి అందరికీ చెడుగా కనిపిస్తుందమ్మా. కానీ వచ్చే రోజుల్లో ఎవరు ఏంటి అని వారే తెలుసుకుంటారు. దానిని కాలమే నిర్ణయిస్తుంది తల్లి. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండమనే కదా నీ తండ్రి చెప్పేది. కఠినంగా మాట్లాడినంత మాత్రాన వారు చెడ్డవారైపోరు. ఎవరు ఏంటి అనేది తప్పకుండా ఆ కాలం నిర్ణయిస్తుందమ్మా. జననానికి మరణానికి ఎలా అయితే ఒక సమయం ఉంటుందో, అలానే మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం రానిదే మీరు ఎంత ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. నీ బాబాని నమ్ము. ఎప్పుడు ఏం జరిగినా సరే మంచిగానే ఆలోచిస్తూ ఉండు. అలా కాకుండా మంచిగా ఉన్న నాకే ఎందుకు ఇన్ని కష్టాలని బాధపడుతూ కూర్చోవద్దు బిడ్డ. ధైర్యంగా ఉండు. అన్నీ నీకు అనుకూలంగా మారుతాయమ్మా. కాస్త ఓపిక పట్టు. మంచి మనసు ఉన్న నీకు ఎవ్వరూ కూడా చెడు తలపెట్టలేరు తల్లి. నేను నీకు మాట ఇస్తూ ఉన్నాను. మంచివారికి అంతా మంచే జరుగుతుంది. మంచిగా ఆలోచించే వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ మంచే చేస్తారు. నిన్నుగా అర్థం చేసుకునేవారు నీ జీవితంలోకి వస్తారమ్మా. ఇక ఆ క్షణం నీ కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి. ఇక ఆనందమేగా తల్లి. ఇన్ని రోజుల నీ నిరీక్షణ ఫలించబోతుంది బిడ్డ. ఇక ప్రశాంతంగా ఉండు. చిరునవ్వును మాత్రం అస్సలు వదలకు. నీ తండ్రికి ఈ బిడ్డ విషయంలో నచ్చింది అది ఒక్కటే. ఎన్ని కష్టాలు ఎదురైనా చిరునవ్వుని చెరగనివ్వవు. ఆ చిరునవ్వుని నీకు శాశ్వతం చేస్తానమ్మా. ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండేలా ఆశీర్వదిస్తాను. అతి త్వరలోనే నీకు మంచి రోజులు తీసుకువస్తాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప వరాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు. అదే బాబాగారు దయ తలిచి ఇచ్చింది కాదు. తన బిడ్డలు ఆ తండ్రి మనసునే గెలుచుకుని ఇన్ని రోజులు ఎటువంటి చెడు వైపు నడవకుండా మంచి మార్గంలో నడుస్తూ బాబాగారిని మెప్పించి వారి జీవితాన్ని మార్చుకుంటూ ఉన్నారు. ఇది బాబాగారు దయతలిచి తన బిడ్డలకు ప్రసాదించడం లేదు. తన బిడ్డలే బాబాగారిని మెప్పించి దానిని అందుకుంటూ ఉన్నారని బాబాగారి మాటల్లో అంతరార్థం. ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో ఉన్నావో చూడు తల్లి. ఆ చిరునవ్వుని ఇక నీకు శాశ్వతం చేస్తాను. నువ్వు ఆనందంగా చిరునవ్వుతో ఉండేలా నేను ఆశీర్వదిస్తాను. త్వరలోనే గొప్ప జీవితాన్ని నీకు ప్రసాదిస్తానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు. ఇన్ని రోజులు నువ్వు కష్టపడుతున్నావు, నేను ఒప్పుకుంటున్నాను తల్లి. కానీ ఆ కష్టాలలో సైతం నీ వెంట నడిచింది ఎవరు? ఎక్కడా కూడా నువ్వు ఆగిపోకుండా నిన్ను ముందుకు నడిపించింది ఎవరు బిడ్డ? ఈ తండ్రి. కష్టాలలో ఉన్న బిడ్డలకి ఎప్పుడూ కూడా భగవంతుడి సాయం ఉంటుంది. నువ్వు అనవసరంగా ఏది ఆలోచించవద్దమ్మా, నీకంతా మంచి జరుగుతుందని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. బాబాగారు ఈరోజు చెప్పినటువంటి ఈ సందేశం ప్రతి ఒక్క బిడ్డ విషయంలో నిజమవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.